మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనలో నుంచి రెండు స్వరాలు వినిపిస్తాయి. ఒకటి మనసు నుంచి, మరొకటి మెదడు నుంచి. కొన్నిసార్లు ఈ రెండు ఒక్కటే సమాధానం చెబుతాయి. అప్పుడు నిర్ణయం తీసుకోవడం చాలా సులువు. కానీ కొన్ని సందర్భాల్లో మనసు ఒకటి చెబుతుంది, మెదడు ఇంకోటి చెబుతుంది. అక్కడే అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఒకవేళ మనసు చెప్పిన మాట విని నిర్ణయం తీసుకుంటే అది సరైన నిర్ణయం అయితే మన మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ నిర్ణయం తప్పు అయితే మెదడు ప్రశ్నలు అడగడం మొదలు పెడుతుంది. అదే మెదడు చెప్పిన మాట విని నిర్ణయం తీసుకుంటే అది సరైనదైతే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కానీ మనసుకు నచ్చని నిర్ణయం అయితే లోపల ఎక్కడో ఒక చిన్న బాధ మాత్రం మిగిలిపోతుంది. అందుకే నిర్ణయం తీసుకునే హక్కు ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఆ పరిస్థితికి ఏది సరైనదో మనసు, మెదడు రెండింటినీ ఒకసారి విని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తర్వాత వచ్చే పశ్చాత్తాపం కూడా తక్కువగా ఉంటుంది. మనసు భావాలను చూపిస్తుంది, మెదడు దారిని చూపిస్తుంది. జీవితంలో సరైన సమయంలో రెండింటిని వినడం నేర్చుకోవాలి.